ఓం శ్రీ సాయి నాథాయ నమః. 15వ అధ్యాయము. ఒకరోజు పాటీలు బాబా వద్దకు వచ్చి, బాబా, నేను త్వరగా టాంగాలో సంతకని కోపర్గం వెళ్ళాలి, వెళ్ళిరానా? అనుజ్ఞ ఆశీస్సులు అందించండి అంటూ అడిగాడు. దానికి బాబా, అయితే మాధవరావు దేశపాండేని కూడా తీసుకుని వెళ్ళు, ఒంటరిగా వెళ్ళకు, లేదా కొంత సమయం ఆగిన పిమ్మట వెళ్ళు, ఆతృత పడకు, కొంచెము నిదానించి వెళ్ళు అంటూ బాబా హితవు పలికారు. బాబా అంటే అతి చనువు మూలంగా పాటీలు బాబా మాట పాటించకుండా వినకుండా వెళ్ళాడు. షిరిడీ దాటంగానే టాంగా జోరందుకొని గుర్రాలు కదము తొక్కి బండిని కాస్త పడవేశాయి. బాబా కృప ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పాటిలకు కొద్ది దెబ్బలతో ముప్పు తప్పింది. బాబా ప్రసిద్ధి విని ఐరోపా దేశస్థుడొకడు నానాసాహెబ్ రాసిన లేఖని పట్టుకొని ముంబై నుంచి బాబా వద్దకు వచ్చాడు. భక్తులు అతనికి ప్రత్యేక సదుపాయాలు కలిగించారు. బాబాని అతడు తన మోకాళ్లతో వంగి వందనాలర్పించి తలమస్తకమును ముద్దు పెట్టుకోవాలని తలచాడు. కాని అసలు అతన్ని బాబా తన మసీదులోనికి రానివ్వటానికే అనుమతించలేదు. అదతను అవమానంగా భావించి షిరిడీని వదిలి వెళ్ళిపోవాలనుకొని బాబాని సెలవడిగాడు. బాబా, నీవు ఆతృత చెందక, రేపటి రోజున వెళ్ళు అన్నారు. భక్తులు అది విని అతనితో బాబా ఆజ్ఞ పాటించి రేపు వెళ్ళు అన్నారు. అయినా ఎవరి మాటలు బాబా ఆజ్ఞ అతడు లెక్క చేయక టాంగా మీద ప్రయాణం సాగించి అది బోల్తా పడగా బాగా దెబ్బలు తగిలి కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాడు. గృహస్థులకు పంచసూత్రాలున్నాయి. అవి ఒకటి దంచటము, రెండవది విసరటము, మూడవది ఊడ్చటము, నాలుగవది పాత్రలు తోమటము, అలాగే ఐదవది పొయ్యి వెలిగించటము. వీటి వలన మనము గావించే ఈ పనుల వలన ఎన్నో క్రిమికీటకాదులు మనకు తెలవకుండానే మరణించుట సంభవిస్తాయి. అయితే ఈ పాపకర్మలు రూపుమాపాలంటే ఒకటి బ్రహ్మయజ్ఞము, రెండవది వేదాధ్యయనము, మూడవది అతిథి యజ్ఞము, నాలుగవది పితృయజ్ఞము, ఐదవది భూతయజ్ఞము. ఇవి గావించినచో పాప విముక్తులయ్యెదరు. ఆత్మ సాక్షాత్కార మోక్షమును పొందుటకు అర్హత కలిగిన వారవుతారు. బాబా షిరిడీ గ్రామస్తులకు ఇది గుర్తు చేస్తూ, పాపకర్మలను యజ్ఞము గావించి విడిపించుకోలేని వారు తమ తమ పాపకర్మలను, రోగాలను, వ్యాధులను భిక్ష రూపంలో దానం చెయ్యండి అంటూ హితవు చెప్పి ఈశ్వరుని వలె భిక్షాపాత్రతో భిక్షకు వెళ్ళేవారు. బాబాకు భిక్ష సమర్పించుకోవడానికి షిరిడీ ప్రజలెల్లరూ ముందుకు వచ్చేడివారు. కాని బాబా అలా కాకుండా తాను అడగవలసిన వారినే అడిగేవారు. కొందరిని ధనము అడిగేవారు. బాబా అడిగారంటే వారిలో పాపాలను ఆ విధంగా భిక్ష రూపంలో దూరం చేస్తున్నారనే అర్థము. ఆ విధంగా అనునిత్యం బాబా అండదండలు కలిగిన షిరిడీ ప్రజలు నిజంగా మహాభాగ్యశాలురే. బాబాసాహెబ్ తార్కడ్ సామాన్య భక్తుడే అయినా బాబాకు మాత్రం అతడు ప్రియమైనవాడు. తార్కడ్ వేసవి సెలవులకి తన భార్యని, కొడుకుని బాబా సేవార్థం షిరిడీకి వెళ్ళమన్నాడు. బాబా పూజ ఇంట్లో సరిగ్గా చేయడేమోననే సందేహంతో కొడుకు వెళ్ళడానికి నిరాకరించాడు. బాబా పూజని అశ్రద్ధ చేయనని, బాగా నిర్వర్తిస్తానని తార్కడ్ మాటిచ్చాడు. తల్లి కొడుకులు షిరిడీ చేరారు. తార్కడ్ రోజు బాగానే బాబాని పూజించేవాడు. కాని ఒకరోజు ప్రసాదము పెట్టడం మర్చిపోయి తిరిగి వచ్చి చూసుకొని బాధపడ్డాడు. ఆ విషయము కొడుకుకి ఉత్తరం రాశాడు. అది మంగళవారం అయి ఉంది. సరిగ్గా అదే సమయంలో మధ్యాహ్న హారతి ఆరంభించే ముందు బాబా అన్నారు తార్కడ్ భార్యతో, అమ్మా, ఏదైనా తినాలనిపించి మీ ఇంటికి బాంద్రాకి వెళ్ళాను. అక్కడ ఏమీ లేక తిరిగి వచ్చేశాను అంటూ. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కానీ తన తండ్రి పూజలో ఏదో లోపం చేసి ఉంటాడని కొడుకుకి అర్థమైంది. వెంటనే తన తండ్రికి జాబు రాశాడు. బాబాని అనుమతి అడిగాడు బాంద్రాకి వెళ్తానని. ఈలోగా తండ్రి రాసిన ఉత్తరం వచ్చింది. బాబా వాక్కుల అర్థం అప్పుడు అందరికీ బోధపడింది. రఘువీర భాస్కర పురందరే అనునతడు భార్యతో కలిసి షిరిడీకి వస్తుండగా ఆత్మారాముని భార్య తను బాబా కోసం వంకాయ వేపుడు, వంకాయ పెరుగు పచ్చడి నివేదన చేస్తానని సంకల్పించాను అంటూ అవి తన తరపున చేసి వడ్డించమంటూ 2 పెద్ద పెద్ద వంకాయలను పురంధరుని భార్యకిచ్చింది. షిరిడీకి వచ్చిన ఆమె బాబాకి భోజన సమయంలో వంకాయ పెరుగు పచ్చడి మాత్రమే వండి మరీ వడ్డిస్తే, ఇది చాలా రుచిగా ఉంది, మరి వంకాయ వేపుడు ఏది నాకు అంటూ బాబా అడగ్గా ఆమె చెయ్యలేదని చెప్పింది. అయినా బాబా ఆమెని కంగారు పెట్టి మరీ చేయించుకున్నారు. ఆ కూరను అందరికీ వడ్డింపచేసి తృప్తి చెందారు.
బాబా సర్వజ్ఞులు. ఎవరి కోరికలలో ఏ లోటు రానివ్వరు, ఎవరిని నిరాశ చెందనివ్వరు. ఆత్మారాముని భార్య కోరిక ఆ విధంగా బాబా తీర్చినందుకు భక్తులంతా ఆశ్చర్యపడినారు. 1915 డిసెంబర్లో బలరాం మాన్కర్ షిరిడీలో తన తండ్రి ఉత్తర క్రియలు జరిపించవలెనని బయలుదేరాడు. అది తెలిసిన ఆత్మారాముని భార్య అతనిచే పేడా బాబాకి పంపింది. అతను షిరిడీ చేరి బాబాని కలిశాడు. కాని పేడా తేవడం మర్చిపోయాడు. అది గ్రహించిన బాబా, నాకేమి తెచ్చావు అంటూ ఆ సాయంకాలం అతన్ని అడిగారు. ఏమీ తేలేదు బాబా అన్నాడు బలరాం. అదేమిటి, నా కోసం ఆత్మారాముని భార్య పేడా పంపించింది కదా, ఏమీ లేవంటావేమిటయ్యా అంటూ అడిగారు బాబా. అప్పుడు బలరాం బాబావారి పాదాలపై పడి తప్పు క్షమించమంటూ వేడుకున్నాడు. బాబా మరి సర్వంతర్యామి కదా, ఆయనకన్నీ తెలుసు. ఒకసారి తార్కడ్ భార్య షిరిడీలో ఒక గృహంలో బస చేసింది. అందరికీ వంట చేసి భోజనం పెట్టింది. ఇంతలో ఒక కుక్క తోకాడించుకుంటూ అక్కడికి వచ్చింది. ఆమె దానికి రొట్టె పెట్టింది. ఆ కుక్క అది తిని ఆనందంగా తోకాడించుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సాయంత్రం ఆమె మసీదుకు రాగా బాబా అన్నారు, అమ్మా, నా కడుపు నిండా భోజనము పెట్టి నన్ను ఆనందింపచేశావు తల్లి అని అన్నారు. దానికి ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యో బాబా, తమకు నేనెప్పుడు భోజనము పెట్టాను అంది. అమ్మా, నేనీ మసీదులో కూర్చొని అబద్ధమాడను, నీకు సర్వదా శుభము కలుగుగాక అంటూ ఆశీస్సులు అందజేసి, అమ్మా, నీవు కుక్కకు ఎంతో ప్రీతితో రొట్టె పెట్టావు కదా, అదే నేనే అది అంటే అందరూ ఆశ్చర్యానందాలు చెందారు. మొదటిలో బాబా మామూలుగానే శయనించేవారు. ఆ తర్వాతే బాబా శయనము అద్భుతంగా అనిపించేది. నానాసాహెబ్ ఒకసారి బాబాకు 4 మూరల పొడవు, వెడల్పు, ఒక జానడే గల ఒక బల్లని శయనించటానికి గాను తీసుకుని వచ్చారు. బాబా దానిమీద పడుకోక 4 వైపులా చినిగిన గుడ్డ పెలుకలతో ఊయల వలె వేలాడకట్టి దానిపై పడుకునేవారు. అంతలావు బల్లని ఆ గుడ్డ పీలికలు మోయటయే ఆశ్చర్యము. అంతకన్నా ఆశ్చర్యము దానిమీద బాబా కూడా పరుండి మరింత బరువుని ఆ పీలికలపై నెట్టడము. అయినా అవి తెగక భరించడమే అందరి భక్తులకు ఆశ్చర్యము, ఆనందము, అబ్బురము కలిగించేది. అంతేకాకుండా బాబా ఆ కాస్త స్థలములోనే 4 మూలల 4 దీపాలను వెలిగించి తెల్లారే వరకు ఉంచుకునేవారు. భారీ విగ్రహము గల బాబా గుడ్డ పీలికలలో ఎక్కి పడుకొని ఎలా సర్దుకుంటున్నారు? ఇలాంటి సందేహాలతో ప్రజలు ఆ వింతను చూడడానికి తండోపతండాలుగా వస్తూ చూస్తుంటే బాబాకది ఏమాత్రం నచ్చక అది తీసి విరిచి ధునిలో పారవేశారు. బాబా తల్లిదండ్రులెవరు, ఆయన ఎప్పుడు ఎక్కడ జన్మించారు అన్నది ఆయన ఏనాడు భక్తులకు చెప్పలేదు. అయితే బాబా 16వ సంవత్సరమున షిరిడీకి వచ్చారు. 3 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. తరువాత వెళ్ళిపోయిన వారు మరలా చాందుపాటిల్ వివాహ బృందముతో 20వ ఏట బండి దిగారు. ఇక షిరిడీలో 60 సంవత్సరాలు అద్భుత మహిమామూర్తి అయి వెలుగొందారు. 1918లో మహాసమాధి పొందారు. దీన్ని బట్టి ఆయన వయసుని అంచనా వేసుకుంటే 1838లో జన్మించి ఉంటారని భావన. కొందరు గురువులమంటూ శిష్యులకు మంత్రాలు నేర్పుతామంటూ బోలెడంత ధనాన్ని గుంజుతారు. గురువంటే సర్వకాల సర్వావ్యస్థలో మీ భారాన్నంతా మోసే మీ సేవకుడు. మీ భారం నాపై వేయండి, నేను మోస్తాను అంటారు బాబా. నానావల్లి బాబాకు అంతరింగిక భక్తుడు. బాబా సర్వ కార్యక్రమాలను సక్రమంగా దగ్గరుండి మరీ జరిపిస్తుంటాడు. అటువంటి నానావల్లి ఒకరోజు బాబా వద్దకు వచ్చి, బాబా, నీవా గద్దె దిగు, ఇక నేను కూర్చుంటా అంటే బాబా లేచారు. అతను కాసేపు కూర్చున్నాడు. జనంతో మసీదు కిక్కిరిసి ఉంది. భక్తులందరికీ నానా చేష్టలు చాలా కోపాన్ని తెప్పించాయి. నానా గద్దె దిగి చిరునవ్వుతో తిరిగి బాబాని కూర్చుండపెట్టి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. బాబాకి నానా అంటే పంచప్రాణాలు. బాబా మహాసమాధి కాబడిన 13వ రోజునే నానా కూడా తనువు చాలించి బాబాలో ఐక్యమయ్యాడు. బాబా ఎవరికి శిష్యరికం ఇవ్వలేదు. అంతా తన భక్తులే. సాయి సాయి అనండి చాలు, అల్లా అంతా చూసుకుంటాడు అనేవారు. భారం మోసేందుకు గురువు కానీ, శుశ్రూషలు చేయించుకునేందుకోసం శిష్యులు కానీ అవసరం లేదు అనేవారు. ఓం శ్రీ సాయి నాథాయ నమః. 16వ అధ్యాయము. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు వర్ణించలేని బ్రహ్మతత్వమును బాబా వర్ణించి చెప్పారు. రాముడైనా కృష్ణుడైనా తనే అంటారు. ప్రత్యక్షముగా బాబాని ఆనాడు చూసిన, సేవించిన భక్తులు ఎంతటి పుణ్యాత్ములో కదా. మనము ధన్యులమే. బాబా మహాసమాధి నుండియే మనతో మాట్లాడుచున్నారు. అంతేకాదు,
నా ఛాయాచిత్రపటము ఎవరింటిలో ఉండునో వారికి నా సంపూర్ణ కటాక్షం ఉంటుంది అని ఉపదేశించారు. కావున బాబా నామస్మరణ గావిస్తూ మూర్తిత్వాన్ని మనసులో తలుస్తూ బాబా దివ్యనామ సంకీర్తనలు పాడుకుంటే మనందరికీ చాలును. బాబాని కొందరు అలంకరణ చేసేవారు, కొందరు గీతాలు పాడేవారు, మరికొందరు సేవలు చేసేవారు, కొందరు నైవేద్యములు అర్పించేవారు. ఎవరు ఏ విధంగా సేవలందించినా భక్తుల కోరికలు ఏనాడు బాబా కాదనలేదు. తాత్యాసాహెబ్కి డాక్టర్ పండిట్ మంచి మిత్రుడు. బాబా దర్శనానికి పండిట్ వచ్చాడు. బాబాకి సాష్టాంగ నమస్కారము చేసి కాసేపు అక్కడే ఉండగా బాబా అతన్ని దాదాభట్ కేల్కర్ దగ్గరకు వెళ్ళు అన్నారు. పండిట్ అలాగే వెళ్ళగా అతను పండిట్ని గౌరవ మర్యాదలతో ఆదరించాడు. ఆ తర్వాత కేల్కర్ పూజా సామాగ్రితో బాబా దగ్గరకు బయలుదేరగా పండిట్ కూడా వెనకాలే వచ్చాడు. ఎప్పుడూ ఒక్క మహల్సాపతియే బాబా గలుమున గంధము పూసేవాడు. పండిట్ బాబా నుదుటిన చందనం అదిమాడు. బాబా చాలా ఆనందించారు. సాయం సమయంలో బాబాని అందరూ సేవిస్తున్న సమయంలో దాదాభట్టు అడిగాడు, బాబా, మేము మీ లలాటానికి గంధము బొట్టుంచితే అరిచేవారు కదా, సహించేవారే కాదు. మరి ఈ పండిట్ మీ నుదుటున త్రిపుండ్రాకారముగా చందనము అదిమితే నవ్వి ఊరుకున్నారేం? దానికి బాబా, అతను నాలో తన గురుబ్రహ్మను చూసుకున్నాడు. గురువు పట్ల అతనికున్న అపారమైన భక్తికి ఆనందించి పులకించిపోయానే తప్ప వద్దని ఎలా వారించగలను? అతనిది నిష్కల్మష భక్తి అన్నారు. అప్పుడు పండిత్ కూడా, అవును, నేను బాబాలో నా గురువును దర్శించాను, అందుకే అలా చేశాను అన్నాడు. బాబా ఒకసారి భక్తుల పూజలను ఆనందంగా అందుకునేవారు, ఒకసారి నరసింహావతారంలా నిలిచి పూజా సామాగ్రిని విసిరేసేవారు. భక్తులు భయంతో పారిపోయేవారు. మళ్ళీ బాబా శాంతించి వారికి ఆశీస్సులనిచ్చేవారు. సిద్దిక్ పాల్కే మహమ్మదీయుడు. మక్కా మదీనా వెళ్లి అనంతరం షిరిడీ వచ్చాడు. 9 నెలలు అతడు షిరిడీలో బస చేసినా బాబా అనుగ్రహం అతనికి కలగలేదు. కొందరు భక్తులు మాధవరావు దేశపాండేని కలవమన్నారు. పాల్కే అటులే వెళ్లి అతన్ని ప్రాధేయపడగా మాధవరావు వచ్చి బాబాని కలిసి విషయం చెప్పాడు. బాబా కటాక్షము కొరకు ఆ వృద్ధుడు పాల్కే తప్పించిపోతున్నాడు. అందర్నీ రాణిస్తూ అతన్ని మాత్రమే మసీదులోనికి ఎందుకు అనుమతి కలిగించటం లేదు అంటూ అడిగాడు. దానికి బాబా, అల్లా అనుమతి లేనిదే నేనేమి చేయగలను అన్నారు. ఆ మాట మాధవరావు నుంచి విని, బాబా వంటపాత్రలో మిగిలిన దానికంటుకొనినా ఏదైనా నాకు చాలును అని పాల్కే అనగా అది విన్న బాబా విరుచుకుపడ్డారు. నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు ఖురాన్ ఇదే నేర్పిందా? మక్కా మదీనా చూసొచ్చానని అహంకారమా అంటూ ఆగ్రహించగా షాజీ బాబా ఆగ్రహానికి వణికిపోయాడు. ఆ తరువాత బాబా అతన్ని చేరదీసి మామిడి పళ్ళు కొని ఇచ్చి 55 రూపాయలు కూడా లెక్కపెట్టి ఇచ్చారు. అతన్ని తన సంస్థానంలో ఒకడిగా చేర్చుకున్నారు. షాజీ ఆనందానికి అంతులేదు. బాబా దర్శనం, ప్రేమ వాత్సల్యం అతన్ని మహదానంద భరితుణ్ణి గావించాయి. ఒకసారి సాయంకాలం సమయంలో షిరిడీ గ్రామానికి పెనుగాలి వీచి తుఫాను చెలరేగింది. ఉరుములు, మెరుపులు, కుంభవర్షం ప్రజలను భయభ్రాంతులు గావించింది. ఏ దేవుడి రక్షణ ప్రజలకు లభించలేదు. ప్రజలంతా బాబాని శరణు కోరారు. బాబా ఆకాశము వంక చూసి, శాంతించుము, నీ ప్రచండ తీవ్రతను తగ్గించుకొనుము, ఓ పెనుగాలి భూతమా వెనక్కిపో అనగానే అక్కడ ప్రశాంతత ఏర్పడింది. ప్రజలు బాబాకు సాష్టాంగ నమస్కారం కావించారు. ఇదే విధముగా హోమగుండంలో మంటలు చెలరేగి మసీదు అంటుకునేంత ప్రమాదము కలిగితే ప్రజలు భయంతో పారిపోయారు. అప్పుడు బాబా తన చేతికర్రతో పక్కనున్న స్తంభాన్ని గట్టిగా కొట్టి, తగ్గు తగ్గు, చాలు చాలు, నీ ప్రతాపము, ప్రజలు భయపడుతున్నారు అనంగానే హోమగుండములోని మంటలు చల్లారి మామూలు స్థితికి వచ్చాయి. అందున్న ప్రజలు బాబాకు జేజేలు పలికారు, నమస్కారాలందించారు. ఓం శ్రీ సాయి నాథాయ నమః.